ప్రకృతిలో మానవాళికి ప్రతి వస్తువు ఉపయోగకరంగా ఉంటుంది. చెట్లు, చేను, పుట్ట వంటివి ఏదో రకంగా ఉపయోగపడుతున్నాయి. కాగా తన కుంచెతో బండరాళ్లకు సైతం జీవం పోస్తుంది ఓ యువతి. ప్రింటర్లు, ఫ్లెక్సీలు దాటికి కనుమరుగైపోతున్న పెయింటింగ్కు కొత్త రూపమిస్తున్నారు నామోజు లావణ్య. బండరాళ్లని తన కాన్వాస్గా అద్భుతమైన చిత్రాలను గీస్తూ అబ్బురపరుస్తున్న లావణ్యతో ఎసిక్స్ ప్రత్యేక కథనం. బండరాళ్లని కాన్వాస్గా అద్భుతమైన చిత్రాలను గీస్తూ అబ్బురపరుస్తున్న నామోజు లావణ్య మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందింది. భారతదేశ సంప్రదాయాలను, ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు సిద్ధమవుతుంది. మరిపెడలోని బండరాళ్లపై అందమైన చిత్రాలను చిత్రిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి ఆలయ సమీపంలోని బండరాళ్లపై నిర్విరామంగా కృషి చేసి అబ్బురపరిచింది. తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి సుమారు 40 బండరాళ్లపై అడవి జంతువుల బొమ్మలను గీసి జీవం ఉట్టిపడేలా చిత్రించింది. దీంతో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాన్ని తన కళా నైపుణ్యాన్ని ఉపయోగించి పిక్నిక్ స్పాట్గా మార్చి అందరి మన్ననలను పొందింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సాధించేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో సంప్రదాయాలను, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే విధంగా చిత్రాలు గీస్తుంది. దేశంలోని యువతకు తన పెయింటింగ్ల ద్వారా స్ఫూర్తినిస్తున్న ఈ యువతకి స్థానికులతో పాటు ఎసిక్స్ టీం ఆల్ ది బెస్ట్ తెలుపుతోంది.